హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను పికిల్స్ అండ్ మసాలాస్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. మామిడికాయ తురుముతో ఫ్రెష్గా పచ్చడి అయితే పట్టాను అనమాట. ఈరోజు తీసుకొచ్చిన కాయలు చూడండి, ఇవి పెద్ద రసాలు 2 తీసుకున్నాను. ఇవంతా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి ఇలా పీల్ చేసి పెట్టానండి. ఇదంతా కూడా తురిమేసి పెట్టాను. ఈ తురుముని మనం వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండుకోవాలండి. పెద్ద రసాల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఈ విధంగా పులుపు తీసేసినా కూడా పచ్చడి బాగుంటుంది, పుల్లగానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం తీసేసుకోనండి. ఈ పులుపు అనేది పక్కకు తీసుకుంటే వేరే కర్రీస్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ వేరుశనగ నూనె తీసుకున్నానండి. వేడైన తర్వాత ఒక 100 గ్రాములు వెల్లుల్లి కచ్చపచ్చ చేసి వేసాను. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత పోపులు వేసానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాను. దానిలో కొద్దిగా పసుపు 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత ఈ మామిడి తురుము కూడా వేసేసి 1 నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చానండి. తర్వాత 100 గ్రాములు కారం వేసాను, 50 గ్రాములు సాల్ట్ వేసాను, ఒక 2 స్పూన్లు ఆవాలు, మెంతులు కలిపి వేయించి పౌడర్ చేసి పెట్టింది యాడ్ చేశానండి. ఇదంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోనండి. ఒక పొడి జాడీలో కానీ లేదా గాజు సీసాలో కానీ తీసుకున్నట్టయితే నిల్వ ఉంటుందండి. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.